కొన్ని నెలల కింద సమీపం గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మున్సిపల్ కార్మికులను గౌరవించడం, సత్కరించడము, ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయినాయి. ఓ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మున్సిపల్ కార్మికులను గుర్తించడం, సన్మానించడం మామూలు విషయం కాదు అని. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడికి కలెక్టరు పాదాభివందనం. ఉద్యోగ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుడు కల్వల సాయిలకు పాదాభివందనం చేస్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. కలెక్టర్ కాలు మొక్కుతున్నాడు, అక్కడ అతన్ని సన్మానిస్తున్నారు. 33 ఏళ్ల పాటు మురుగునీటి కాలువలు శుభ్రం చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామి అయిన పారిశుద్ధ్య కార్మికుడు కల్వల సాయిలు సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆయనకు పాదాభివందనం చేశారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, ఇందులో పెద్ద చిన్న తేడా ఉండొద్దన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడు సాయిలు, ఎలక్ట్రీషియన్ రామచంద్రం మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని, కరోనా సమయంలోనూ బంధుమిత్రులు దగ్గరికి రాకున్నా సఫాయి కార్మికులే ప్రాణాలకు తెగించి ముందుకొచ్చి సేవలు అందించారని గుర్తు చేశారు. ఒక కలెక్టరు పారిశుద్ధ్య కార్మికునికి పాదాభివందనం చేయడం అధికారం హోదా కాదు, అతను చేసిన సేవ ఎట్లాంటిది అని గుర్తించడానికి చూపించిన గొప్ప హ్యుమానిటీ ఉన్న ఒక వార్త సాక్షిలో వచ్చింది ఈ అంశం.